హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ మీ ముందుకి నేను మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ పిల్లలకి కాలేజ్కి తీసుకెళ్ళడానికి చేసేస్తున్నాను. సో ఫస్ట్ అయితే బాండిలో నేను నూనె వేసుకున్నాను. అలాగే జీలకర్ర వేసుకున్నాను. కొన్ని 2-3 లవంగాలు, అలాగే దాల్చిన చెక్క, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసేసాను, పసుపు వేసేసాను. సో అన్నీ బాగా వేగిపోయి మీకు కనిపిస్తోంది కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయింది, పచ్చి వాసన పోయింది. ఇప్పుడు మనం మీల్ మేకర్ వేసేసుకుందాం. మీల్ మేకర్ వేసేసుకుని ఇలా మొత్తం ఏదైతే మనం చేసుకున్నామో ఉల్లిపాయని బాగా ఫ్రై చేసుకున్నామో అందులో ఫ్రై అయిపోవాలి. ఆల్రెడీ నేను బాగా స్పాంజీగా చేసి పెట్టేసుకున్నాను. ఓన్లీ కూల్ వాటర్లోనే నేను స్పాంజీగా చేసి పెట్టేసుకున్నాను. జస్ట్ ఉప్పును పసుపు వేసేసి స్పాంజీగా చేసి పెట్టేసుకున్నాను. ఎలాగా ఉడికించలేదు. జస్ట్ కూల్ వాటర్లో ఒక 10 మినిట్స్ ఉంచేసాను. ఇలా అయిపోయాయి. ఇప్పుడు లైన్గా నేను కొంచెం గరం మసాలా పౌడర్, ధనియాలు, మిరియాలు, లవంగం, దాల్చిన చెక్క, నువ్వులు, పల్లీలు ఆ పౌడర్ వేసేస్తాను. నేను తీసుకున్న రైస్కి తగినంత వేసేస్తాను. అలాగే ఇందాక ఉప్పు వేసేసాను కదా. సో మీల్ మేకర్లో కూడా నేను కొంచెం నానబెట్టినప్పుడు వేస్తాను కదా, సరిపోతుంది. సో పచ్చిమిరపకాయలు వేసాను, చూసి కారం వేసుకుని ఇది పూర్తిగా ఇలా అనేసుకొని మన దగ్గర రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ని మనం వేసేసుకోవాలి. ఉడకబెట్టుకున్న రైస్ని వేసేసుకుని పైనుంచి కొత్తిమీర, కరివేపాకు జల్లేసుకుని ఇలా కలిపేసుకోవడమే. అంతేనండి, అయిపోయింది. చాలా చాలా టేస్టీ అయిన ఫ్రైడ్ రైస్ ఈజీగా చేసేసుకోవచ్చు. మీ దగ్గర అలాంటి పౌడర్ లేకపోతే గరం మసాలా కూడా వేసేసుకోవచ్చు. అదే పౌడర్ ఉండాలని రూల్ లేదు. మీ దగ్గర ఏ ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ ఏదైనా ఉంటుంది కదా, ఆ పౌడర్ వేసేసుకోవచ్చు. అలాగే గరం మసాలా పౌడర్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకోవచ్చు. అంతేనండి, చేసుకోవడం మాత్రం ఇది పద్ధతి. ఉల్లిపాయలు మాత్రం చక్కగా వేగిపోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసుకుని చక్కగా నేను వేసిన పౌడరు, అలాగే ఉప్పు, కారం అన్నీ వేసేసుకుని, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని, పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసుకుని, చక్కగా ఇలా గరం మసాలా వేసేసుకుని హ్యాపీగా ఇలా చేసేసుకోండి. అయిపోయింది ఫ్రైడ్ రైస్. చాలా చాలా బాగుంటుంది. పిల్లలు ఇంట్రెస్టింగ్గా తింటారు. చాలా బాగుంటుంది. వాళ్ళకి తీసుకెళ్ళడానికి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాబట్టి మళ్ళీ అడుగుతారు టిఫిన్ బాక్స్లోకి ఇదే కావాలని. సో చాలా ఈజీ. అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మాత్రం చాలా చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. వెరీ వెరీ టేస్టీ, చాలా హెల్దీ కూడా మీల్ మేకర్. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. చూసారా ఎంత బాగుందో. బాయ్ అండి.